హాయ్ ఫ్రెండ్స్, అందరము గుడికి పోతున్నాం. మేము ఎక్కడంటే శ్రీ ఆంజనేయం గుడికి, మా సౌడమ్మ గుడికి బయలుదేరుతున్నాము. రండి, కమ్ ఫాస్ట్ రండి. మా ఫ్యామిలీ, తొట్టి ఫ్యామిలీ ఇదంతా. తీసుకున్నా. మా ఫ్రెండ్స్ అందరము గుడికి బయలుదేరుతున్నాం. ఇగో నా చిన్న తల్లి చూడు ఎంత ఫాస్ట్గా ఉంది, ఎంత ఫాస్ట్గా చేస్తుంది చూడు. వినది అందరం చూడండి. అందరం గుడికి వచ్చేసినాం. ప్రస్తుతానికి లోపలికి ఎంట్రీ కావాలి. దించు ప్రభా, దించు నైనా. ఇది మా గుడి, ఎన్మనగండ్ల గ్రామం, శ్రీ ఆంజనేయం గుడి. ఇది ఇక్కడ గుడి లోపల ఇంకా బాగుంటుంది. ఇక్కడ గణేష్ మహారాజ్కి జై. గణేషుని గుడి ఇక్కడ. నవగ్రహాలకు మా భార్య ప్రదక్షిణలు చేస్తున్నది. నా కొడుకులు, నా బిడ్డ, నా చిన్న కుమారుడు చూడండి ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నాడు. భక్తి ఎక్కువ, అయ్యప్ప స్వామి భక్తుడు ఆయన. నా కూతురు కూడా. ఓకే, అరే ముట్టుకోవద్దంటే. గజస్తంభం చూడండి ఇది. శ్రీ ఆంజనేయ. మేము లేటుగా వచ్చినాము, అందుకే గుడి బంద్ అయిపోయింది. బయటికించే ముక్తులు శ్రీ ఆంజనేయ. దర్శనం అయిపోయింది. అయిన తర్వాత సౌడమ్మ దగ్గరికి వెళ్తున్నాం అందరం. సౌడమ్మ దగ్గరికి వెళ్తున్నాం అందరం. ఇంకో మా తులువ చూడండి ఎట్లా చేస్తాడు. గుడికి బయలుదేరుతున్నాం సౌడమ్మ దగ్గరికి. చెప్పులు పక్కకి ఇడవండి, పక్కకి ఇడుగు చెప్పులు. అక్కడ నేను ఇడిచినా కదా. సౌడమ్మ మెట్లు ఎక్కబోతున్నాం. చెప్పులు ఇడు బేటా, చర్రీ చెప్పులు ఇడు వాడా. ఒక్క నిమిషం ఆవు, అందరు రాండి ఒకటేసారి.
రండి. యాస్టక్ వస్తుందా? మెట్లు చాలా ఉన్నాయి కదా. బా చరీ సెట్. వచ్చేసినామండి లాస్ట్కి. ఇక మొత్తానికైతే సోడమ్మ గుడి ఎక్కేసినాం. రండి, జల్దీ రండి అమ్మా. సోడమ్మ గుడి చాలా బాగుంటుంది మా ఊరు గుడి. మొత్తం గృహ లోపలికి ఎవరు ఉంటారంటే మన శివుడు ఉంటాడు. చౌడాబా ఇదేనండి మా చౌడమ్మ. కానీ లోపలికి ఇంకో ఎంట్రీ అయింది, తాళం వేసుకొని వెళ్ళారు. చూడండి చాలా బాగుంటుంది. దర్శనం చేసుకునే భాగ్యం లేనట్టు మా సౌడమ్మ తాను నుంచి దాకా నుంచి. ఇక చూడండి ఇలా వెళ్తే చెప్పిన కదా గృహ లోపల శివుడు ఉంటాడని. శివుని దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. పండి పోనీకోవాడు వదిలేసి, పోకపోతే మీరు వెళ్ళండి, వాడే వస్తాడు. కానీ పా చర్రీ పోనానా పా. కొడదాముకో. చూడండి గృహ ఎట్లా ఉంది. మా ఇంకా చిన్నప్పుడు ఇంకా చిన్న ఉంటుండే. ఇది చేయంగా ఇంత బాగా వచ్చింది. ఏం కాదు పామ్మ. ఇది మా శివుని గుడి. లోపల గుడి చూడండి. ఇది పురాతన కాలంది. ఇది చాలా పురాణ కథ. లోపల శివుడు. అన్నిటికీ లాగా అయిపోయింది మేము వచ్చేసరికి. మా తన శివుడు ఇక్కడ ఇలా ఉంటాడు మా ఊర్లోనే. మొక్కుండమ్మా, మొక్కు శివుడు మొక్కు. అయ్యప్ప స్వామి డాడీ ఈయన. అవునమ్మా, అయ్యప్ప స్వామి డాడీ. చర్రీ సైడ్ మొక్కినావా? ఇక్కడ ఎంత బాగా లొకేషన్ ఉంటుందంటే చెరువు కూడా చూడండి. ఇది పక్కనే పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల కిందనే మా దేవుడు, మా పిల్లలు. అది గృహ. ఇక్కడ దేవతలు పుట్టినరని నమ్ముతారు మా ఊరోళ్ళందరూ. ఈ దేవతలందరూ ఇక్కడే పుట్టిరని సాక్షాత్తు దేవతలు. నాగదేవత, శివుని ఆగ్రహం ఉంది. శివుని మెడల పైన ఉండే నాగదేవత అంటారు. నా బిడ్డకు దేవుని భక్తి ఎక్కువ.
నా కొడుకుకు అయ్యప్ప భక్తి ఎక్కువ, మా చిన్న కుమారునికి ఇతనికే. ఈయననేమో అమాయకుడు మా ప్రభాస్, ఆయనకు గణేశుడు ఇష్టం అంట. చూడండి ఇగో ఇక్కడ కనిపిస్తుంది నౌపేట్ మండల్, అక్కడ కనిపిస్తున్నది పెద్ద పెద్ద పర్వతాలండి ఇక్కడ. ఆడుకోండేమా, ముట్టుకోవద్దు ఇక ఊకే దేవుళ్ళని. కాదు, దేవతలు.